హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. అన్నంలోకి కూరలు ఎన్ని రకాలు ఉన్నా కానీ ఆఖరి ముద్ద రసంతో తింటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. చిన్నపిల్లలకి కూడా నెయ్యి వేసి ఒక ముద్ద పెట్టారంటే చక్కగా ఇష్టంగా తినేస్తారండి. మరి అటువంటి టేస్టీ టమాటా రసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ఒక గిన్నెలోకి 2 రెమ్మలు చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ మనము పులిపంతా కూడా టమాటాల నుంచి తీసుకుంటున్నాం కాబట్టి చింతపండు చాలా తక్కువ తీసుకున్నాము. అలాగే బాగా పండినటువంటి 4 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలోకి వేసుకుంటున్నాను. ఇంకా 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లాన్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయే పద్ధతిలో చెప్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక టమాటాలని చేతితోటే మ్యాష్ చేసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. రసానికి మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని వేసుకొని చిట్లించిన తర్వాత ఒక ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. నేను కొంచెం నీటిని మిక్సీ జార్లో తొలిపి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ టమాటా అంతా కూడా పచ్చివాసన పోయి చక్కగా నూనె పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసేసుకోవాలి. ఇక్కడ నేను నాటు టమాటాలని వాడానండి. అదే మీరు హైబ్రిడ్ టమాటాలు కనుక వాడినట్లయితే చింతపండుని కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకుంటే పులుపు అనేది అడ్జస్ట్ అవుతుందండి. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి 1 గ్లాసు చిక్కటి పల్పుని తీసుకున్నాము. ఇప్పుడు మీ పులుపుకి తగ్గట్టుగా నీటిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకున్నాను. వాటిని మరగనిస్తూ పక్కన ఉన్న ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని డోరుగా వేయించుకోవాలండి. ఇలా మసాలా దినుసుల్ని వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మనము స్టవ్ని సిమ్లో పెట్టుకుంటే మంచి వాసనతో బాగా వేగుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 2-3 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగాయి అని అంటే పచ్చిశనగపప్పు, ధనియాలు అనేవి మంచి రంగులోకి అంటే ఎర్రగా వచ్చేస్తాయండి. అలాగే మనకి మంచి ఘాటుగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్టేజీలో మీరు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా పక్కకు తీసుకోవాలి. చూడండి, భలే రంగు మారాయి కదా. సో ఇప్పుడు నేను వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పుని వేసుకుంటున్నాను. ఈ కందిపప్పుని మీరు ఎప్పుడైనా కానీ సపరేట్గా వేపుకున్నట్లయితే ఇవి మంచి రంగు వచ్చి బాగా వాసన వస్తాయి. అంటే వేపిన కందిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రుచినే కాదండి, రసానికి మంచి చిక్కదనాన్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మసాలా దినుసులన్నీ కూడా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. చూడండి, మనం ముందు వేసుకున్న మసాలాలు చల్లారిపోయాయి. అలాగే ఈ కందిపప్పును కూడా చల్లార్చుకొని వేసుకుంటున్నాను. మసాలా దినుసులు అనేవి కరెక్ట్గా వేగితేనే అవి చక్కగా మెత్తగా పొడి అవుతాయండి. సో చూడండి, మనం పొడి చేసుకున్న తర్వాత ఈ విధంగా రావాలి. అంటే మరీ మెత్తగా అవసరం లేదండి. ఈ విధంగా పట్టుకొని చూసినట్లయితే కొంచెం బరక అనేది ఉండాలి. ఇప్పుడు నేను చేసి పెట్టిన ఈ పౌడర్ అనేది నాకు 2 సార్లకు వస్తుందండి. సో పౌడర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న ఈ రసంలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పౌడర్ని వేసుకుంటున్నాను. మీకు ఇంకా చిక్కదనం కానీ స్పైసీ కానీ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం పౌడర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మరిగించుకోవాలండి. ఈ రసం అంతా కూడా చక్కగా ఈ మసాలా దినుసుల పొడితోటి బాగా ఉడికిపోయి మరిగిపోయి వాసన అనేది రావాలన్నమాట. అంతవరకు కూడా దీన్ని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే ఇవి మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అంతేనండి, ఇవి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో రసాన్ని రెడీ చేసేసుకోవచ్చండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.